आइए सब बाइबल खोल लीजिए। ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. हर एक बाइबल को खोल लीजिए। దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించబోచుండగా प्रभु के वचन को ध्यान करने जा रहे हैं। ప్రతి ఒక్కరు ఆత్మీయ మెలకువతో ఉండండి। सब आत्मिक होश में रहे। మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుడు మరి మహింపరచబడ్డాడు। अभी तक गीतों के द्वारा प्रभु की महिमा हुई। तो ప్రియులారా, प्रियों, అపోస్తుల యొక్క బోధ మీద మనం కట్టబడాలి। प्रेरितों के संदेश में ही हमें बने रहना चाहिए। అపోస్తుల బోధకి ఒక్క ఇంచు కూడా అటు ఇటు మనం తొలగకూడదు। प्रेरितों के उपदेश में से एक इंच भी ना इधर ना उधर होना चाहिए। అపోస్తుల బోధ అనగా అపోస్తులు కట్టినటువంటి ఆత్మీయ పునాది మీదనే సంఘం కట్టాలి। प्रेरितों के आत्मिक नियम में ही कलीसिया को भी बनना चाहिए। సంఘం అంటే ఒక कलीसिया मतलब క్రైస్తవుడే। एक क्रिश्चियन है। సంఘము అంటే క్రైస్తవుడు, कलीसिया मतलब क्रिश्चियन है। కాపురు అంటే ఆ యొక్క వ్యక్తిని హెచ్చరించేవాడు, తప్పులు మరి ఖండిస్తూ నీతి మార్గంలో నడిపించేవాడు। पासवान मतलब विश्वासियों को जो गलत मार्ग में उन्हें सावधान करने वाला, वचन के द्वारा और सही मार्ग में ले जाने वाला। మరి పరమగీతం మనం తీస్తే పరమగీతంలో ఈ రోజు క్రైస్తవ్యాన్ని ఒక బలమును కలిగి ఉన్నటువంటి ఒక మరి సందేశం ఉంది ఇక్కడ। श्रेष्ठ गीत में देखें तो एक क्रिश्चियन के जीवन के सामर्थ्य की बात यहाँ लिखी हुई है। 5వ అధ్యాయం తీయండి। श्रेष्ठ गीत 5वां अध्याय हम निकालेंगे। 5వ అధ్యాయంలో 5वें अध्याय में ఇక్కడ అన్యజనులు రక్షణ పొందినటువంటి వ్యక్తి అనగా ప్రభువుని రక్షకుడుగాను మరి ప్రభువుగాను అంగీకరించిన వ్యక్తిని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఉంది ఇక్కడ। यहाँ पे जिन्होंने उद्धार पाया है, उद्धारकर्ता को अपना उद्धारकर्ता करके मसीह करके जानने वालों के लिए एक प्रश्न यहाँ पे लिखा। अन्य జాతులు ప్రశ్నిస్తున్నారు। अन्य जाति लोग उनसे प्रश्न कर रहे हैं। ఆ ప్రశ్నకి మరి ఇక్కడ ఒక క్రైస్తవుడిగా ఏం జవాబు చెప్పాలి? एक प्रश्न है तो हम क्रिश्चियन हैं तो उसका जवाब हमें क्या देना चाहिए? రండి పరమగీతం 5వ అధ్యాయము आइए श्रेष्ठ गीत 5वां अध्याय 9వ వచనం నుంచి చదువుకుందాం। 9वें वचन से हम पढ़ेंगे। స్త్రీలలో అధిక సుందరవగు దాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అడుగుతున్నారు। यहाँ पे पूछ रहे हैं, हे स्त्रियों में परम सुंदरी, तेरा प्रेमी और प्रेमियों से किस बात में उत्तम है? तो क्यों हमको ऐसी शपथ धराती है? స్త్రీలలో అధిక సుందరవగు దాన అంటే స్త్రీ అంటే ఇక్కడ కన్యకలు, स्त्री मतलब कुंवारी, అంటే సంఘము అని అర్థం। मतलब कलीसिया, ఆధ్యాత్మిక సంఘము, आत्मिक रूप से कलीसिया। సంఘములో అధిక సుందరవగు దాన, कलीसिया में बहुत ही सुंदर। అంటే సంఘము అంటే నేను చెప్పాను మీకు, ఎక్లీషియా, ఎక్ అంటే బయటికి, కలిసి పిలువబడిన వారు అని అర్థం। कलीसिया मतलब मैंने आपको बताया एक्लीशिया, एक मतलब बाहर और कलीसिया मतलब बुलाए गए लोग। ఈ రోజు అన్ని జనులు ఏమంటారంటే, ఏమిటి మాకంటే నువ్వు నమ్మినటువంటి దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటి? आजकल अन्य जाति लोग कहते हैं, हमसे बढ़कर कौन सा तुम्हारा प्रभु है जिसकी खासियत है? మరి ఇక్కడ అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కదా, तो बहुत सारे देवी देवता हैं। మేము పూజించేవాడు దేవుళ్ళు కాదా? कि हम जिसकी पूजा करते हैं वो परमेश्वर नहीं నువ్వు है? నమ్ముకున్నవాడు దేవుడా? जिस पर तुम विश्वास करते हो वही प्रभु है क्या? నువ్వు ప్రియుని పిలుస్తున్నావు కదా, तुम उसको अपना प्रेमी నా कहते हो, ప్రాణప్రియుడు అంటున్నావు కదా, मेरा प्राण प्रिय నా बोलती हो, ప్రియుడు అంటున్నావు కదా, मेरा प्रेमी बोलती हो। వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? बाकी प्रेमियों में से तेरे प्रेमी के अंदर कौन सी खास మేము కూడా बात है? ప్రియులు అంటున్నాం, हम भी प्रिय बोल रहे మాకు हैं, ప్రియులే వాళ్ళు, हमारे लिए भी वो प्रेमी మేము है, వాళ్ళని పూజిస్తున్నాం। हम भी उसकी पूजा कर रहे हैं। మరి నీ ప్రియుడి యొక్క విశేషం ఏంటంట? మేము నమ్మిన దేవుళ్ళ కంటే, మేము నమ్మిన మా ప్రియుల కంటే, మేము పూజించే వాళ్ళ కంటే నీవు నమ్మినటువంటి ఆయన అధికం ఏంటి? हम जिसकी पूजा करते हैं, हम जिस पर विश्वास करते हैं, उन भगवानों में से तेरे प्रेमी में क्या ऐसी खासियत है? వేరు ప్రియుని కన్నా నీ ప్రియ విశేషం ఏంటి అసలు? बाकी प्रेमियों में से तेरे प्रेमी की क्या खासियत है? అప్పుడు तब క్రైస్తవుడు సమాధానం ఇస్తుంది ఏంటంటే, तब क्रिश्चियन व्यक्ति क्या जवाब देता है? 10వ వచనంలో, 10वें वचन में, నా ప్రియుడు ధవళ వర్ణుడు, రత్న వర్ణుడు, मेरा प्रेमी गोरा और लालसा है, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తింపవచ్చును। वह 10,000 में उत्तम है। ప్రియులారా, प्रियो, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, यहाँ पे ध्यान दीजिए। దేవుడు పురుష రూపములో యాగము చెయ్యాలని రాసింది। परमेश्वर ही पुरुष रूप में आकर बलि होना है करके लिखा हुआ है, అది వేదాల్లో కూడా రాసింది। वेदों में भी लिखा हुआ है। దేవుడు परमेश्वर जो है పురుష రూపములో पुरुष रूप में యాగం చేయాలి। उसको बलि चढ़ना है। ఆ యాగము చేయటి వలనే పాపులకి
అంటే ఆ బలి అర్పించడం వల్లే పాపులకి మరి రక్షణ దొరుకుద్దని. वो खुद बलि होगा तभी पापियों को उद्धार मिलेगा. అందుకని ఆడవాళ్ళనే మనం దేవుళ్ళుగా పూజిస్తున్నారు. आजकल स्त्रियों को भी भगवान करके पूछते हैं. అది ఎక్కడ రాసలేదు, అది ये कहीं पे भी नहीं लिखा हुआ है, రాసలేదు, कहीं पे भी नहीं लिखा हुआ है. కాబట్టి इसलिए బైబిల్లో కూడా बाइबल में भी అదే అంటున్నాడు, यहाँ पे यही कहता వేరు है, ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, बाकी प्रेमियों में से तेरे प्रेमी में क्या నువ్వు మా बात చేత है? ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? तो क्यों हमको ऐसी शपथ धराती है? నువ్వు నమ్ముకో, तुम विश्वास करो, మేము నమ్ముకున్నాము, हमने विश्वास किया है, రండి आ जाओ, ఈ నామంలో ప్రార్థన చేయండి, इसके नाम से प्रार्थना करो, ఈ నామంలో మీరు రక్షించబడతారు. इस नाम में आप लोग बच जाएंगे. ఎందుకు అలా చెప్తున్నారు? क्यों इस तरह बता रहे? ఏ మా ప్రియుని కన్నా మీ ప్రియుని విశేషం ఏంటంట हमारे प्रेमी में से तेरे प्रेमी में ऐसी कौन सी उत्तम बात है? అనే ప్రశ్న అడుగుతున్నారు. इस तरह प्रश्न पूछ रहे हैं. క్రైస్తవుడు क्रिश्चियन, అడుగు వారికి జవాబిచ్చేవాడుగా ఒక శక్తివంతుడుగా ఉండాలి. एक क्रिश्चियन व्यक्ति को जो भी उससे पूछता है उसको जवाब देने वाला और शक्तिशाली होना चाहिए. పేతురు గారు ఏమన్నారు? पतरस ने क्या कहा? అడుగు వారికి जो मांगेगा, మీరు గట్టిగా సమాధానం जो చెప్పండి. पूछेगा उसको तुम जरूर सही जवाब दो. పేతురు పత్రికలో రాసింది మాట. ये पतरस की पत्रिका में लिखी हुई है. ఆయన అపోస్తలుడు, वो प्रेरित है. సంఘము ఆయన యొక్క పునాది, ఆయన యొక్క మరి విశ్వాసం మీద కట్టబడింది. कलीसिया उसी के विश्वास में बनी है. ప్రియులారా, प्रियो, ఏమన్నాడో ఒకసారి మనం గమనిస్తే, एक बार हम देखेंगे, ఎవరన్నా నిన్ను ఒక్క మనిషి ఏమన్నా అడిగితే अगर कोई भी एक व्यक्ति आपसे प्रश्न करे ప్రభు గురించి, प्रभु के विषय में, రక్షకుడి గురించి उद्धारकर्ता के विषय में, వెంటనే చెప్పగలిగిన శక్తి నీకు ఉండాలి. तुरंत आपके अंदर बताने की शक्ति होनी चाहिए. ఆ శక్తి లేదనుకో, अगर वो शक्ति ही नहीं है तो అంటే మనకు క్రైస్తవం గురించి అసలు ఏమీ తెలియదు. इसका मतलब है क्रिश्चियन के जीवन के बारे में हमें कुछ भी नहीं पता. అంటే కేవలం ప్రభు 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 అంటున్నాం. सिर्फ प्रभु प्रभु बोलते हैं. ఏమంటున్నాం మనం? क्या बोलते हैं? కేవలం ప్రభువు ప్రభు అంటున్నాం గానీ सिर्फ प्रभु प्रभु तो बोलते అసలు हैं. క్రైస్తవ గురించి మనకు తెలియదు అన్నమాట. क्रिश्चियन के जीवन के बारे में हमें पता ही అంటే नहीं. కేవలం ఇనుమారు మాత్రం అంటున్నాం మనం. सिर्फ सुनने वाले ही रहते हैं. ఇనువారు మాత్రమే, सिर्फ सुनने वाले. ఆ శక్తి మన దగ్గర లేదు. वो शक्ति हमारे पास ఒకళ్ళు नहीं అడిగితే है. చెప్పగల శక్తి మన దగ్గర లేదు. पूछे तो बताने की शक्ति नहीं है. నేను అదే అంటాను, मैं यही कहता हूँ, తెలుసుకోండి అంటాను. जान लीजिए, తెలుసుకోండి. जान लीजिए. క్రైస్తవం అంటే కేవలం చర్చిలు పోవటం, కూర్చోవటం, రావటము, వినటము, ప్రార్థనలు చేయటం, ఉపవాసాలు ఉండటం అంతవరకే కాదు. क्रिश्चियन मतलब ये नहीं कि चर्च में जाना, सुनना, आना, उपवास रखना, प्रार्थना करना, इतना ही ఆ नहीं. శక్తి పొందుకోవాలి. वो शक्ति पाना है. అది పరిశుద్ధాత్మ ఇస్తాడు, మనం वो पवित्र आत्मा ही हमें देगा. పరిశుద్ధం ఇస్తాడు. पवित्र आत्मा ही देगा. కాబట్టి इसलिए ఇప్పుడు నిజమైనటువంటి ఒక బలమైన క్రైస్తవం ఏమంటున్నాడంటే, अभी एक शक्तिशाली क्रिश्चियन क्या कहता है? నా ప్రియుడు ధవళవర్ణుడు, मेरा प्रेमी गोरा है, రత్నవర్ణుడు. लालसा है. ధవళవర్ణుడు అంటే, गोरा मतलब, ధవళం అంటే తెల్లగా ఉంది, गोरा मतलब बिल्कुल सफेद. తెలుపు అంటే పరిశుద్ధత గుర్తు. सफेद जो है पवित्रता का నేను सादृश्य है. నమ్ముకున్న నా ప్రియుడు పరిశుద్ధుడు, మీరు నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులు కాదు. मैं जिस प्रेमी पर विश्वास रखता हूँ, भरोसा रखता हूँ, वो पवित्र है. तुम तरवाता। जिस पर विश्वास रखते हो पवित्र नहीं है. తర్వాత उसके बाद రత్నవర్ణుడు, लालसा है. నా కొరకు రక్తశక్తం అయిపోయాడు, శిలువలో నా కొరకు బలైపోయాడు. మీరు నమ్ముకున్న ప్రియులు ఎవరు కూడా బలైపోలేదు. मेरे लिए क्रूस पर लहू लुहान हो गया, बलि हो गया. जिस प्रेमी पर तुम विश्वास करते हो वो कोई भी हमारे लिए बलि नहीं हुआ है. తన ప్రియ యొక్క విశేషం చెప్తున్నాడు. वो अपने प्रेमी की विशेषता बताता है. నా ప్రభు ఈ లోకంలో తలదాచుకోవటానికి స్థలమే లేదు. మీరు నమ్ముకున్న దేవుళ్ళకి అనేక ఆశ్రమాలు, అనేకమైన డబ్బులు, అనేక ధనాలు, అనేక బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండయి. నా ప్రభుకి తలదాచుకోవటానికి స్థలము లేదు. मेरे प्रभु को इस धरती में सर छुपाने की जगह नहीं, लेकिन जिस प्रेमी पर तुम विश्वास रखते हो उसके बहुत सारे बैंक बैलेंस है, संसार में आश्रम है, बहुत सारी चीजें हैं. కానీ నా ప్రభు అన్నాడు, लेकिन मेरे प्रभु ने నక్కలకు कहा, బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి చోటు అని చెప్పాడు. लोमड़ियों के भट्ट पक्षियों के बसेरे हैं, लेकिन प्रभु के पुत्र को सर झुकाने की जगह ही नहीं है. మీరు నమ్ముకున్న మీ ప్రియులు రాజులు, అనేకమైనటువంటి ఈ లోక ఆధిక్యత కలిగిన వాళ్ళు, నా ప్రభు రాజు అవటానికి కూడా అంగీకరించలేదని చెప్పాడు. तुम जिस प्रेमी पर विश्वास करते हो वो पृथ्वी के राजा है, सम्मान पाए हुए लोग हैं, लेकिन मेरे प्रभु ने राजा कहलाना ही पसंद नहीं किया. ఒకటే మాట అన్నాడు, एक ही बात कही, నేను ఈ యొక్క లోకానికి రాజును కాదు అన్నాడు. मैं संसार का राजा नहीं हूँ, నా రాజ్యం అన్నాడు. मेरा राज्य है कहा. ఆ రాజ్య మర్మాన్ని తెలుసుకోవటమే క్రైస్తవుల యొక్క ఆధిక్యత. ప్రియులారా, उस राज्य की गुप्त बातों को जानना ही क्रिश्चियनों का जीवन होना चाहिए. తర్వాత उसके बाद నా ప్రియుడు मेरा प्रेमी రక్తవర్ణుడు, लालसा है, రక్తము लाल, ఎర్రగా ఉంటది. बहुत ही लाल होता है खून. అంటే मतलब ఒక తెల్లని మనిషిని एक सफेद व्यक्ति को కుర్చీలో కూర్చోబెట్టండి. आप एक चेयर में बिठा दीजिए. తల బాగా తెల్లగా ఉంది, उसका सर भी पूरा गोरा है తెల్ల షర్ట్లు వేసుకున్నాడు, और सफेद शर्ट पहना है, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు. सफेद पैंट पहना हुआ है. మనం
చైర్లో కూర్చోబెట్టి उसको हमने चेयर में बिठा दिया, పెద్ద రోకల బండ ఒకటి తీసుకొని एक बड़ा सा पत्थर लेके ఒక్క తల మీద ఒక్క ఏటేస్తే अगर सर पे मारेंगे तो కొన్ని క్షణాల్లో कुछ क्षण में తల నుంచి అరికాల వరకు రక్తక్షిప్తం అయిపోతాం. सर से लेकर पांव तक पूरा लहूलुहान हो जाएगा. అంత రక్తం. ముందే తెల్లగా ఉన్నాడు. देखने के लिए तो पहले सफेद है, నా सफेद ప్రియుల वस्त्र విశేషం पहने हुए हैं. చెప్తానంటున్నాడు. मैं अपने प्रेम की खासियत बताता हूँ. వినండి చెప్తాను నేను. ध्यान से सुनिए, సంఘమా వినండి. कलीसिया सुनिए. పరిశుద్ధాత్ముడు దైవదూత చెప్తున్నాడు. पवित्र आत्मा प्रभु के दास के द्वारा बताता है. మంచిగా తెల్లగా ఉన్నాడు. बहुत ही गोरा है, अच्छे से है. ఎంత తెల్లగా ఉన్నాడండి. इतना गोरा है. అసలు వస్త్రాలు గాని और वो वस्त्र, ఆ తల వెంట్రులు ఉన్నిలాగా ఉన్నాయండి. और सर के बाल भी बहुत ही अच्छे हैं. ఎంత తెల్లగా ఉన్నాడు. कितना गोरा है वो. ఒక్క క్షణంలోనే एक क्षण में ही ఒక రోకల బండ పైన కొట్టిన వెంటనే एक ओखली लेकर सर पे मारते ही జల్లుమని రక్తం కారి पूरा लहू बहा, తల చిట్లిపోయి सर फट गया, తల నుంచి అరికాలు వరకు सर से लेकर पांव तक ఎర్రగా అయిపోయాడు. लाल हो गया. ఏంటి ఇంత తొందరగా అయిపోయాడు? अरे ऐसा क्यों हो गया? ఇంత పరిశుద్ధుడు. इतना पवित्र. తెలుపు అంటే పరిశుద్ధత, सफेद मतलब पवित्रता है. రక్తం అంటే खून मतलब ఏంటి ఇంత ఘోరమా? क्या इतना भयानक? అంటే मतलब యేసు ప్రభు यीशु मसीह పాపుల కొరకు ప్రాణం అర్పించడానికి వచ్చాడు. पापियों के लिए प्राण देने को ఈ आया. లోకంలో ఎవరన్నా అన్నారా నేను పాపుల కొరకు ప్రాణం इस అర్పిస్తానని? संसार में किसी ने कहा कि मैं पापियों के लिए प्राण देने आया हूँ? నేను నమ్ముకున్న దేవుళ్ళు ఎవరన్నా అన్నారు ఈ మాట? जिस प्रभु पर तुम विश्वास करते हो, भगवान पर किसी ने ये बात कही ఇంకా है? ఎవరన్నా అన్నారా మీ కొరకు నేను స్థలం సిద్ధపరచబోతున్నాను, నేను స్థలం సిద్ధపరిచి వస్తాను, మళ్ళీ నేనుండే చోట మిమ్మల్ని తీసుకెళ్తాను, ఎవరన్నా అన్నారా ఈ లోకంలో? इस संसार में किसी ने कहा कि मैं तुम्हारे लिए जगह तैयार करने जा रहा हूँ, फिर मैं आऊंगा और तुम्हारे लिए जो जगह तैयार की है वहां लेके जाऊंगा? నా ప్రియుల విశేషం అదే. मेरे प्रेमी की खासियत यही है. ఇంకెవరన్నా అన్నారా మీ ప్రియుల్లో या तुम्हारे प्रेमी में से किसी ने कहा నాలో పాపముందని చెప్పగలని సవాల్ ఎవరైనా చేశారా? मेरे अंदर कोई पाप है क्या, बता सकता है करके किसी ने सवाल किया? ఈ లోకములో యేసు ప్రభు తప్ప इस संसार में यीशु मसीह के अलावा మానవులు దేవుళ్ళుగా పూజించే వాళ్ళు इंसान जिनको भगवान करके पूछते हैं, విధి రాత అని చెప్పారు. वो कहते हैं कि किस्मत की लकीर. ఇది రాత ఎవరు తప్పించగలరు అన్నారు. किस्मत की लकीर से कौन बच सकता है? కానీ యేసు ప్రభు విధిని రాత అని చెప్పలేదు. लेकिन यीशु मसीह ने कभी भी किस्मत की लकीर करके नहीं बोला, ఎప్పుడు చెప్పలేదు. कभी भी नहीं बोला. నన్ను వెంబడించమన్నాడు. मेरे पीछे चलो बोला. నాలో పాపం ఉందా అన్నాడు. क्या मेरे अंदर कोई पाप है करके నేను पूछा. ప్రాణం పెడతానికి मैं వచ్చాను. प्राण देने के लिए आया हूँ. ప్రియులారా, प्रियो, యేసు ప్రభువులు ఇంకొక పెద్ద చాలా గొప్ప ఆదిత్యం తెలుసా? यीशु मसीह में और महान बात क्या है पता है? క్షమ, क्षमा. క్షమించటం. क्षमा करना. నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా దేవుళ్ళలో క్షమించారు? ఎవరన్నా तुम जिन भगवानों पर विश्वास करते हो, किसी ने किसी को क्षमा किया है? క్షమించారా? ఎవరన్నా क्षमा किया है? క్షమించలా. क्षमा नहीं किया. ఇతరుల కొరకు ప్రార్థన చేశారా? दूसरों के लिए किसी ने प्रार्थना किया है? చేయలా. नहीं किया. యేసు ప్రభుని यीशु मसीह को సిలువలో ఎక్కించిన తర్వాత क्रूस पर चढ़ाने के बाद ఆయన వెంబడిస్తున్న వారిని చూసి, उसके पीछे जो चल रहे थे उनको ఆయన్ని देखकर, ఘోరంగా హింసిస్తున్న వారిని చూసి, उसको जो ताड़ना दे रहे थे उनको देखकर, అన్యాయంగా ఆయన పైన నేరం మోపిన వాళ్ళని చూసి, अन्याय रूप से उसके ऊपर निंदा लगाने वाले को देखकर, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించుమన్నాడు. మీ ప్రియుల్లో మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా అలాంటి మాట అన్నారా? हे पिता ये नहीं जानते क्या कर रहे हैं, क्षमा करो करके उसने बोला. तुम्हारे प्रेमी में से किसी ने भी ये बात कही है? చెప్పండి. ఒక క్రైస్తవుడుగా చెప్పి అడుగుతున్నాను, చెప్పండి నన్ను. मैं क्रिश्चियन हूँ, मैं पूछ रहा हूँ, आप बताओ करके ఒక बोलता है. కాపరిగా అడుగుతున్నాను సంఘాన్ని హెచ్చరించాలని. एक पासवान के रूप में बोलता हूँ कलीसिया के लोगों को, इस तरह लोगों పరిశుద్ధాత్ముడు को అడుగుతున్నాడు. सावधान करना चाहिए. पवित्र आत्मा पूछ रहा है. చాలా మంది बहुत सारे लोग అడిగారు, पूछते हैं ఇదేంటండి అసలు? ये क्या है? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు క్షమించు, అసలు ఏంటి దీని అర్థం? हे पिता ये क्या कर रहे हैं, इन्हें कुछ नहीं पता, इन्हें क्षमा करो, इसका मतलब क्या है? ఈ రోజు పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఈ మాట చూడండి. आज के दिन पवित्र आत्मा बताएगा. అంటే మంచోళ్ళనా? क्या वो लोग अच्छे हैं? వాళ్ళు క్షమించడానికి యోగ్యులేనా? क्या वो क्षमा पाने के योग्य हैं? కాదే. नहीं तो మరి ఎందుకన్నాడు యేసు ప్రభు? फिर यीशु मसीह ने क्यों कहा చనిపోబోయే ముందు, मरने से पहले, తండ్రి हे पिता వీరేమి చేయుచున్నారో ये जो कर रहे हैं వీరెరుగురు, इन्हें नहीं पता, వీరిని క్షమించు. इन्हें क्षमा करो. ఎందుకన్నాడు తెలుసా? क्यों कहा पता है? లోకమును ఎంతో ప్రేమించాడు. उसने संसार से बहुत ज्यादा प्यार किया. దేవుడు ప్రేమామయుడు. परमेश्वर प्रेमी ఆ का प्रेम ప్రేమ करने वाला है. ఆ ప్రేమ యేసులో ఉంది. वो प्यार यीशु मसीह में है. దేవుడు దయామయుడు. परमेश्वर दयालु है. ఆ దయ యేసు ప్రభులో वो ఉంది. दया यीशु मसीह में है. యేసు ప్రభు దీర్ఘశాంతం కలిగిన వాడు. यीशु मसीह धीरज मन रखने वाला है. సమాధానపరచువారు ధన్యులు దేవుని కుమారులు. धन्य है जो मेल मिलाप कराते हैं, परमेश्वर के पुत्र వాళ్ళని कहलाएंगे. దేవునితో సమాధానపరచాలని ఈ మాట అన్నాడు. उनका परमेश्वर से मेल मिलाप करने के लिए ही उसने ये बात कही. అయ్యా, हे पिता నీకు గనక కోపం వచ్చి अगर आपको गुस्सा आ गया, నీ కుమారుని पुत्र के साथ उन्होंने ऐसा किया है, రౌద్రం వచ్చి अगर क्रोध आ गया, వీళ్ళందరిని చంపేసినారు. अगर आपने इन सबको खत्म कर दिया तो వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ये कहाँ जाएंगे? ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? कहाँ जाएंगे? నరకానికి వెళ్తారు. नरक में जाएंगे.
నరకానికి వెళ్తారు. नरक में जाएंगे। నీ కుమారుడికి ఇంత చేస్తే तेरे पुत्र के साथ इतना నీకు किया, కోపం వచ్చి तुम्हें गुस्सा आ गया, వీళ్ళందరం చంపేసామనుకో, तो सबको खत्म कर दिया, వీళ్ళందరూ సైతాన్ రాజ్యంలోకి ये వెళ్ళిపోతారు. सब शैतान के राज्य में కానీ चले जाएंगे। అందుకోసం కాదు నేను వచ్చింది, मैं इसलिए नहीं आया, నేను వచ్చింది అందుకోసం కాదు కదా, मैं इसलिए नहीं आया, పాపులను పరిశుద్ధం చేయడానికి వచ్చాను కదా. पापियों को पवित्र बनाने के लिए आया हूं। వీళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు. इन्हें नहीं पता ये क्या कर रहे ఇప్పుడు हैं, క్షమించేసి अभी क्षमा करो, ఏమో రాబోయే దినాల్లో వీళ్ళు మారు మనసు పొందుతారేమో, शायद आने वाले दिनों में मन फिराएंगे, వీళ్ళు మారు మనసు పొందుతారేమో, शायद मन फिरा लेंगे। వీళ్ళు మరి రక్షకుని వాళ్ళు మరి ఎందుకు అన్యాయంగా చేసామని చెప్పి మా క్షమాపణ పొందుతారేమో, उद्धारकर्ता के साथ हमने ऐसा क्यों किया करके क्षमा मांगेंगे, शायद పశ్చాత్తాపడతారేమో. पश्चाताप करेंगे। అందుకే శాంసి इसलिए एक बार मौका दे दो, అది అడిగింది. ये मांगा అసలు परमेश्वर, యోగ్యులు కాదు, वो योग्य नहीं है, కానీ యేసు ప్రభువు लेकिन यीशु मसीह ने, దేవుని ప్రేమ కలిగిన వాడు కాబట్టి परमेश्वर का प्रेम అసలు करने యేసు वाला ప్రభువే है, దేవుడు, परमेश्वर ही यीशु मसीह है, శరీర రూపంలో వచ్చిన దేవుడు, शरीर के रूप में आया है परमेश्वर, మనుషులలో మానవత్వంతో నరావతారంలో ఉన్న దేవుడు, इंसानों के बीच में इंसान का रूप लेके जीने वाला परमेश्वर। అందుకేసే అన్నాడు इसलिए यीशु मसीह ने నన్ను कहा, చూస్తే దేవుడు చూసినట్టే, उसने मुझे देख लिया, उसने पिता को देख लिया। ఎవరికైతే వాక్యం వస్తుంది వాళ్ళు దేవుళ్ళు అన్నారు, जिनके पास वचन है वो ईश्वर है करके कहता వాళ్ళు है, దేవుళ్ళు वो అన్నారు. ईश्वर है करके कहता है। ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, దావీదు అంటాడు, दाऊद कहता है, అయ్యా నీతిమంతులు కొడితే నాకు మంచి ఆనందమే అన్నాడు, धर्मी लोग मारे तो मेरे को आनंद है, నాకు ఆనందమే అన్నాడు. मुझे आनंद है। నీతిమంతులు కొడతారా क्या धर्मी लोग मारते हैं? చెప్పండి. बताइए। ఇక్కడ ఎట్లా అయ్యా వీరేమి చేయుచున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించు అన్నాడు. ఇక్కడ దావీదు మహారాజు యేసు ప్రభు సాదృశ్యం ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరుకి అర్థమే ప్రియమైన వాడు. దావీదుకి పేరుకి అర్థం दाऊद का नाम का अर्थ ही प्रेमी है, ప్రియమైన వాడు, वो प्रेमी है, దేవుడికి ప్రియమైన వాడు. परमेश्वर का प्रेमी है, యేసు ప్రభు కూడా దేవుడికి ప్రియమైన और వాడు. यीशु मसीह भी परमेश्वर का प्रेमी है। ఈయన ప్రీతి కుమారుని నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి ఆకాశవాణి పలికింది. आकाशवाणी हुई, ये मेरा प्रिय पुत्र है, इसकी बात सुनो। దావీదు दाऊद క్రీస్తు యొక్క స్వరూపమే, मसीह का स्वरूप है, క్రీస్తు యొక్క దావీదు యొక్క ఆదర్శమే క్రీస్తులో ఉంది. दाऊद का आदर्श ही मसीह में है। దావీదు కూడా दाऊद भी ఒకటే మాట అన్నాడు, एक ही बात कहता है, నీతిమంతులు కొట్టడం నాకు ఇష్టమే అన్నాడు. धर्मी लोग मारे मुझे अच्छा लगता है। దావీదు మంచి కాపరి తెలుసా, दाऊद अच्छा चरवाहा है, पता है, మంచి కాపరి. अच्छा चरवाहा। కాపరి కూడా 2 లక్షణాలు ఏం తెలుసా, चरवाहे के 2 लक्षण क्या है पता है? ఒకటి एक, దండిస్తాడు वो डांटता है, కాపరి. चरवाहा। రెండోది दूसरा, అది అక్కడ మీరు కీర్తన 23:4 చక్కని మాట ఉంది, అక్కడ చూడండి. भजन संहिता 23:4 में बहुत अच्छी बात लिखी हुई है, आप चाहिए तो देख लीजिए। चाहे मैं घोर अंधकार से भरी हुई तराई में होकर चलूं, तो भी हानि से ना डरूंगा, क्योंकि तू मेरे साथ रहता है, तेरे सोंटे और तेरे लाठी से मुझे शांति मिलती है। లాఠీతో కొడతాడు, ఆ సూండుతోనేమో ఆ తగ్గిపోయిన గొర్రెని చక్కగా తీసుకొచ్చి మందలో కలుపుతాడు. लाठी से तो मारता है, और सोंठे से तो जो झुंड से भटक जाती है उस पेड़ को पकड़ के आराम से उसके साथ मिला देता है। దండముతో ఏం చేస్తాడు, लाठी से क्या करता है? దుడ్డు కర్ర దండము. लाठी से क्या करता ఆ है? లాఠీ ఏం చేస్తాడు, क्या करता है लाठी से? ఆ తప్పిపోయిన మెల్లిగా దీంట్లో నడపడానికి దండిస్తాడు. जो भटक गई है झुंड से उसको मारता है ताकि वो झुंड में मिल जाए। అప్పుడు దుడ్డు కర్ర పెట్టి పట్టుకొని ఆ కొంకితో లాగి ఇంట్లో కలుపుతూ ఉంటాడు. और सोंटे से लेकर उसकी गर्दन को पकड़कर खींच के लेके आके झुंड में मिला देता है। కాపరి యొక్క స్వభావం యేసు ప్రభు బాగా తెలుసు. चरवाहे का स्वभाव यीशु मसीह को अच्छे से पता है। ఈనాడు కాపరి ఎవరైనా గద్దించాడు అంటే, आजकल पासवान ने किसी को डांटा तो ఓర్చుకుంటున్నారా? क्या कोई सह रहे हैं? ఆయన గద్దిస్తూ నాకెంతో తైలాభిషేకం అంటాము. वो मुझे डांटे तो मेरे लिए तेल डालकर अभिषेक किए हुए समान है, कोई कहता है? कोई कहता है అయ్యా ఆయన గద్దించకపోతే నా పని ఏమైపోద్దు, अगर वो डांटेगा नहीं तो पता नहीं मेरा क्या होगा, అలాంటి వాక్యం చెప్పదు నా పని ऐसा ఏమైపోద్దు वचन नहीं बताएंगे तो पता नहीं मेरा क्या होगा, అని ఎవరన్నా అంటారా? ऐसे कोई कहता है? ఎవరన్నా క్షమిస్తారా? क्या कोई किसी को क्षमा करता మనల్ని है? ఏమన్నా అన్నారు అనుకోండి, अगर हमें किसी ने कुछ कह दिया, అనరాని మాటలు అన్నారు అనుకోండి, पता नहीं बहुत ही भयानक बातें कह दी, తిట్టరాని తిట్లు ఇచ్చారు అనుకోండి, बहुत ही भयानक रूप से डांट दिया, క్షమించే గుణం మనకుందా? क्षमा करने वाला गुण है क्या? పత్రికలో ఏం రాసి తెలుసా, पत्रिका में क्या लिखा हुआ है? ఎవరికైనా క్రీస్తు మనసు లేకపోతే వాడు ఆయన వాడు కాదు. जिसके अंदर मसीह जैसा मन नहीं है वो मसीह का ही नहीं है। మరి యేసు ప్రభు ఏమన్నాడు, यीशु मसीह ने क्या कहा? అయ్యా క్షమించాలని, इन्हें क्षमा करो प्रभु, ఇప్పుడు చచ్చిపోతే వీళ్ళు अभी मर गए तो ये लोग సైతానికి వచ్చినటువంటి ఆ నరకంలోకి వెళ్ళిపోతారు. शैतान के लिए जो नरक बनाया गया वहां चले जाएंगे। వీళ్ళందరూ నీ బిడ్డలే, ये सब आपकी संतान है, ఆదాము సంతానమే. ये सब आदम की संतान నన్ను है। పంపించింది ఎందుకు, నువ్వు मुझे आपने क्यों भेजा है? రక్షించడానికి పంపించావు. उद्धार देने के लिए, కానీ लेकिन ప్రభువా प्रभु ఇప్పుడు ఏం చేయబాక, अभी कुछ मत करो इनके साथ, కొంచెం టైం ఇయ్యి, इन्हें समय दो,
మారు మనసు పొందుతారు, मन फिराएंगे, పశ్చాత్తాపడతారు, पश्चाताप करेंगे, కాబట్టి సమయం इसलिए समय दो। ఇది మన ప్రియుల్లో ఉన్న విశేషం। ये हमारे प्रेमी के अंदर खासियत है। ఇంకెవరిలో ఉందా? क्या किसी और में है? ఈ లోకంలో, इस संसार में ఎవరిలో లేదు, किसी में भी नहीं है, ఎవరిలో లేదు, किसी में भी नहीं है। వెంటనే तुरंत కోపం వచ్చి శపిస్తే गुस्सा आके शाप दिया तो నక్కలో కుక్కలో పందులు అయిపోతారు। वो लोमड़ी, कुत्ते या सुअर बन जाएंगे। కోపం, गुस्सा, ఎందుకంటే क्योंकि మేము దేవుని యొక్క స్వరూపంలో हम ఉన్నవారు, परमेश्वर के स्वरूप में हैं। కానీ మన యేసు ప్రభు लेकिन हमारा यीशु मसीह కొడుతున్న వారిని, जो उसे मार रहे थे, తిడుతున్న जो వారిని, उसे डांट रहे थे, హింసిస్తున్న వారిని, जो उसको ताड़ना दे रहे थे, నిందల పాలు जो చేస్తున్న उसकी వారిని, निंदा कर रहे थे, అగౌరవం చేస్తున్న जो వారిని, उसकी इज्जत नहीं कर रहे హేళన थे, చేస్తున్న जो వారిని उसका मजाक कर रहे थे, అందరిని క్షమించేసి, सबको उसने क्षमा किया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, సంఘానికి ఉన్న ఆదిత్య ఆ సంఘము నీవే, నీకు క్షమాపణ గుణం ఉండాలి। कलीसिया का सम्मान वो कलीसिया आप ही है, आपके अंदर क्षमा करने वाला गुण होना నేను चाहिए। ఒకసారి చెప్పాను మీకు, मैंने एक बार आपको बताया था, కోపం రావద్దు అని। गुस्सा नहीं आना चाहिए, కోపం వద్దు, गुस्सा नहीं, దేని మీద కోపం, किसी विषय में भी। అదే మారు మనసు। यही है मन फिराव। ఒకప్పుడు एक समय బాగా కోపపడేవాళ్ళం, बहुत ज्यादा गुस्सा करते थे, ఇప్పుడు రాకూడదు। वो अब नहीं आना चाहिए। నీకు నీకే అనిపించాలి నాలో ఎంత మార్పు వచ్చిందా అని। खुद लगना चाहिए कि मेरे अंदर इतना बदलावट आ गया। ముందు నీవే, వెనక నీవే, पहले आगे भी आप, पीछे भी आप। రక్షణ పొందక ముందు నీవే, उद्धार पाने से पहले आप, అంటే యేసు ప్రభు రక్షకుడుగా మరి ప్రభువుగా అంగీకరించక ముందు నీవే, यीशु मसीह को अपना उद्धार करता और प्रभु जानने से पहले आप ही थे, రక్షణ పొందినప్పుడు నీవే। उद्धार पाने के बाद आप ही हो। మరి నీలో ఆ మనసు ఉందా? ఆ పాత స్వభావం ఇప్పుడు కూడా ఉందా? क्या आपके अंदर वो पुराना वाला स्वभाव अभी भी है? ముందు కూడా ఉందిగా। पहले तो था पुराना स्वभाव। మరి నీకు నువ్వు గ్రహించకపోతే ఎవరు గ్రహిస్తారు? अगर खुद अपने आप को आप नहीं समझ पाओगे, नहीं जांच అందుకని पाओगे, तो 1 कौन करेगा? కొరింథీ 1:11 ఏమన్నాడు చూడండి। देखिए पहला कोरिन्थियों 1:13 अगस्त में क्या कहा है, వాక్యం చూపిస్తాను మీకు, मैं आपको वचन दिखाता हूँ। చూడండి ఏమన్నాడు। क्या कहता ఒకరి है? మనిషిలో ఉన్నటువంటి ఆత్మ 2 1 కొరింథీ 2:11 చూడండి। 1 కొరింథీ पहला कोरिन्थियों 2వ అధ్యాయము 11వ వచనం చదవండి। दूसरा अध्याय 11 वचन पढ़ेंगे। मनुष्य में से कौन किसी मनुष्य की बातें जानता है? केवल मनुष्य की आत्मा जो उसमें है। అర్థమైందా? समझ में आ रहा है? నీకు నీకే తెలియాలి అసలు। आपको खुद पता होना चाहिए, ఇతరులు చెప్పే కంటే दूसरे बताने से पहले క్రీస్తులో నువ్వేందో నీకు ముందు తెలియాలి। मसीह में आप क्या हो, आपको खुद आपके बारे में पता होना నేను चाहिए। దేనిలో ఆనందిస్తాను తెలుసా? मैं किसमें आनंदित होता हूँ पता డబ్బును है? బట్టి ఆనందించను, पैसे से नहीं, మరి ఆ ఉద్యోగం బట్టి ఆనందించను, नौकरी से नहीं, అందచందాల బట్టి ఆనందించను, सुंदरता से नहीं, బిడ్డలను బట్టి ఆనందించను, बच्चों से नहीं, భార్యను బట్టి ఆనందించను, पत्नी के विषय में नहीं, బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ఆనందించను। बैलेंस के विषय में नहीं, నేను ఆనందం ఒక్క దాంట్లోనే। मैं एक ही विषय में आनंदित होता हूँ। నాకు మొదటి కంటే ఇప్పుడు కంటే నాలో చాలా మార్పు వచ్చింది, స్పందిస్తాను। पहले से लेकर अभी तक मेरे जीवन में बहुत बदलावट आया, इसलिए मैं आनंदित हूँ। మొదటి కంటే నాకు ఎంత మార్పు వచ్చిందో నాకు। पहले से अभी मेरे जीवन में कितना बदलाव కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ముందెట్లా ఉండేవాడిని దేవుడు నమ్ముకోక ముందు, అదే సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు నమ్ముకున్నాక ఎట్లుండేవాడినో నాకు నేను టాలీ చేసుకుని ఆనందిస్తాను। वही संदर्भ प्रभु को जानने से पहले जब आता था तब मैं कैसा रहता था, और वही संदर्भ जब प्रभु को जानने के बाद मेरे जीवन में घटा तो मैं कैसे रह रहा हूँ, अपने आप को मैं तोल के नाप के देखता रहता हूँ। అది ఆనందం। ये है आनंद। ఆ ఆనందం ఎంతమందికి ఉంది? ये आनंद कितने लोगों के अंदर है? ఒక ఆనందం చాలా మందికి ఉంటుంది। संसार का आनंद बहुत लोगों के अंदर होता है। ఇంకో యేసు ఏమన్నాడు తెలుసా? यीशु मसीह ने क्या कहा? లోకం ఇచ్చినట్టుగా నేను మీకు శాంతినివ్వను గాని నా శాంతిని మీకు ప్రసాదిస్తాను అన్నాడు। संसार की शांति मैं तुम्हें नहीं देता, अपनी शांति मैं तुम्हें देता हूँ। ఎవరి శాంతి ఉంది మన దగ్గర? किसकी शांति है हमारे पास? మీకు మీరే కొంచెం ఆలోచించుకోండి। आप खुद सोचिए। దేవుని సుఖ శాంతి ఉందా? परमेश्वर की शांति है? ఎవరన్నా మనల్ని బాగా పూర్తి అమ్మాయ మంచిది అంటావా, లేదా కొంచెం మీద అనగానే ఆ శాంతి భంగం అయిపోతుంది। कोई हमारा सम्मान करे तो हाँ अच्छी बात है करके आनंदित होता है, और कोई कुछ कहे तो हमारी शांति भंग हो गई करके हम बोलते हैं। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నీకు నమస్కారం చెప్పినోడు నమస్కారం చెప్తే ఇందులో గొప్పే ఉందంట। जो तुम्हें नमस्कार करे उनको तुम नमस्कार करोगे तो कौन सी बड़ी बात है? నిన్ను చూసి నమస్కారం పెట్టుకుని వెళ్ళేవాడికి నమస్కారం చేయాలి। जो आपको देखकर नमस्कार नहीं करता उसको नमस्कार करना चाहिए। నేను అదే చేశాను। मैंने यही किया। ముందేమనుకున్నా తెలుసా? पहले क्या सोचता था? వాడు అట్టుంటే నేను ఎందుకు ఉండాలంట? वो ऐसा रह रहा है तो मैं क्यों? వాడికుండా గర్వం ఉంటున్నాను, లేదా గర్వం क्या उसके अंदर घमंड है तो मेरे अंदर నేను घमंड ఎందుకు नहीं है? తగ్గాలంట हमें मुझे क्यों कम होना है? అనుకునేవాడిని। దేవుడు ऐसा రాకముందు, सोचता था प्रभु में आने से पहले। దేవుడి దగ్గరికి వచ్చినాక, प्रभु में आने के बाद, వాక్యం నాలోకి వచ్చినాక वचन जब मेरे अंदर आया, దేవుళ్ళలాగా సమానంగా అయిపోతాం మనం। प्रभु के समान हो जाते हैं। అందుకే వాక్యం సెలవిస్తుంది, इसलिए वचन में लिखा है వాక్యం ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు అని वचन చెప్పాడు। जिसके पास है वो ईश्वर हो जाएंगे। వెంటనే तब అతను మొహం తిప్పుకెళ్తుంటే वो मुंह फेर के जाएगा तो నమస్కారం అండి బాగున్నారా అంట। नमस्कार कैसे हो आप पूछता हूँ। ఎందుకని ముందు
ముందు అతనిలో ఉంది ఇతను చూసి నమస్కారం పెట్టకూడదు అని ఉంది. क्योंकि पहले से ही उस व्यक्ति के अंदर मन में ये था कि इसको देख लिया मैंने, मैं इसको नमस्कार नहीं बोलूंगा. ఒకప్పుడు క్రైస్తవులు అయ్యగారు నేను ఇదైపోతున్నాను అయ్యగారు నా ప్రాణం అయిపోతుంది ఇదైపోతుంది ఇంటికి రండి అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అని పోయి వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేస్తే అవి తగ్గిపోయిన తర్వాత మార్కెట్ లో కనపడితే మెల్లిగా తలసం చూడట్టుగా వెళ్తా ఉంటారు. दूसरे कलीसिया के लोग जब उनकी तबीयत ठीक नहीं होती फोन करके पास्टर जी हमारे घर में आ जाओ हमारी तबीयत ठीक नहीं है ऐसा ऐसा हो गया बोलते हैं. उनके घर जाके जब हम प्रार्थना करते हैं उनका सब कुछ ठीक हो जाता है. उसके बाद मार्केट में वो लोग दिखाई देते हैं तो अपना चेहरा छुपा के बच के निकलने की कोशिश जानबूझ के उनके सामने खड़ा हो जाता हूँ और बोलता हूँ प्रेज द लॉर्ड कैसे हो. प्रेज लॉर्ड ब्रदर हमने आपको देखा नहीं करके बोलता है. कितना झूठ बोलता है, कितना झूठ. వెంటనే వాళ్ళ ఆత్మ వాళ్ళందో क्या तुरंत उनकी आत्मा उन्हें नहीं कहेगी ఏం చేసావు నువ్వు ఇప్పుడు దాకా ఎట్టుండవు ఈ దైగారు రాగానే నువ్వు ఎంత అబద్ధం ఆడుతున్నావే అంటే अभी तक तुम कैसे थे और पास्टर जी के दिखने के बाद कितना झूठ बोल रहे हो करके उनकी आत्मा नहीं बोलेगी. మేలు పొందిన వాడు भलाई पा चुके हैं वो लोग. దైవదాసుని ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మేలు పొందిన వాళ్ళు. प्रभु के दास के द्वारा प्रार्थना के द्वारा वचन के द्वारा भलाई पाई है उन्होंने. ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. कोई मुझ पर ध्यान नहीं देता पास्टर जी, कोई भी ध्यान नहीं देता. पासवान भी नहीं आते हमारे, कोई भी नहीं आते. आप दोनों आ गए पति पत्नी, आपने हमारे लिए प्रार्थना किया. प्रार्थना मीटिंग हमारे घर में रख के आप ही नहीं चलाते. ऐसे लोग महीनों के बाद देख कर भी नहीं देखा करके बच के निकलते हैं. तुरंत देख के प्रेज लॉर्ड करके बोलने पर तुरंत झूठ बोलते हैं. क्या उनकी आत्मा नहीं बोलेगी उन्हें అబద్ధం ఆడేవి నువ్వు అని तुमने इतना झूठ बोला. నేను అనుకుంటప్పుడు मैं कब सोचता हूँ నిజంగా దేవుడు ఇప్పుడు వచ్చి తప్పడ కొట్టి ఇప్పుడు దాకా ఎట్టున్నావని అంటే ఏం చేస్తారు. अगर तुरंत प्रभु आके एक थप्पड़ खींच के मारे और बोलेगा कैसे रह रहे हो तुम, చంప మీద ఒక్కట కొట్టి गाल पे एक मारे ఏం మాట్లాడతామంటే దేవుడు ఏం చేస్తారు. क्या बात कर रहे हो तुम करके प्रभु बोले तो क्या करेंगे वो लोग. దేవుడు అట్లా చేయట్లేదు కాబట్టి మనం అనుకుంటాము నేను బచ్చగా ఇందులో ఏమంటాం బతికిపోయాను అనుకుంటాం. प्रभु ऐसा नहीं कर रहा है इसलिए हम सोचते हैं बच गए. ఎక్కడ బతికిపోయారు, कैसे बच गए. ఆ ఫలం పొందుకున్నారు, फल पा लिया, వెంటనే వెళ్ళిపోయింది, तुरंत वो चला गया, వెంటనే రాస్తాడు. स्वर्ग में लिखेगा. అందుకే రాస్తున్నాడు చూస్తున్నాడు. लिखता है देखता है. నీ నోటి నుంచి వ్యర్థమైన మాట అపవిత్రమైన మాట మంచి పరిశుద్ధమైన మాట నీతి కలిగిన మాట ఆత్మీయలో హెచ్చరించే మాట అంటే రాసేస్తారు పైన. तुरंत आपके मुंह से अशुद्ध शुद्ध बात पवित्र बात और आपके आत्मिक विषय की बात जो भी निकलेगी वो तुरंत वहां लिख देता है. క్రీస్తుకున్న మనసు మనకు కావాలి. मसीह जैसा मन हमारे अंदर होना चाहिए. ప్రేమించే గుణం ఉండాలి, प्यार करने वाला गुण క్షమించే గుణం ఉండాలి, क्षमा करने वाला गुण, దీర్ఘశాంతం ఉండాలి, धीरज होना चाहिए. కొంతమంది చూడండి कई लोगों को देखिए అస్సలు దీర్ఘశాంతం ఉండదు, उनके अंदर धीरज ही नहीं होता, బుస్సు అంటారు, एकदम सांप की तरह उठ जाते हैं, బుస్సు మళ్ళీ ఎక్కుతారు, एकदम उठ जाते हैं. ఆ టైంలో उस समय పరిశుద్ధాత్ముడు ఉంటే पवित्र आत्मा होगा तो వెంటనే ఉంటాడు तुरंत क्या कहेगा, ఏం మాట్లాడుతున్నావా, अरे तुम क्या बात कर रहे हो, ఏం మాట్లాడుతున్నామా, क्या बात कर रहे हो. అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह कहता है మీరు పరిశుద్ధాత్మ పొందుకోక ముందు ప్రచారాలకు వెళ్ళబాకండి అన్నాడు. आप पवित्र आत्मा पाने से पहले प्रचार करने मत जाओ. వెళ్తే ఇలాంటి జరుగుతూ ఉంటాయి, जाओगे तो ऐसे ही होगा, ఓర్చుకోలేరు, सह नहीं सकेंगे. ఒకటి తెలుసా, एक और बात पता है, ఒక సంఘములో एक कलीसिया में ఒక పాస్టరు एक पास्टर ఒక విశ్వాసిని బాధిపడేశాడు. एक विश्वासी को मार दिया. उस पास्टर ने బాధిపడేశాడు, खूब मारा. ఆ సంఘములోనే उसी कलीसिया में ఒక మరి యవనస్తురాలు ఉంచుకున్నాడు. एक जवान स्त्री को उसने रख लिया. తన భార్యని పాము గతిని చంపేసి పాము గతిని క్రియేట్ చేశాడు. अपनी पत्नी को मार डाला और कहा कि सांप ने डसा है इसलिए वो मर गई, ऐसा उसने कहानी बनाई. వాళ్ళందరూ వచ్చి నా పాదాలను పడ్డారు. वो सब लोग आए और मेरे पैरों पे गिरे. అయ్యా మమ్మల్ని ఇటు చేస్తున్నారు, అయ్యా पास्टर जी हमारे साथ ऐसा कर रहे हैं, అయ్యా దయతో ఇటు చేస్తున్నాడు, पास्टर जी ऐसा कर रहे हैं, అయ్యా నువ్వు రావాలయ్యా, आपको जरूर आना నువ్వు होगा, రావాలయ్యా, आपको जरूर మేము आना వాక్యం होगा. లేకుండా ఇదైపోతున్నాం. बिना वचन के हम ऐसे हो रहे हैं. ఎవరు రాట్లా ప్రాంతానికి कोई भी उस जगह में वचन बताने వస్తే नहीं అతను आता. అన్నాడంట, अगर कोई आए तो पास्टर जी कहते हैं కాళ్ళు ఎరగొడతలకు వస్తే ఎవరన్నా అన్నాడు. कोई और यहाँ के वचन बताएगा उनकी टांगे तोड़ दूंगा. అప్పుడు నేను అన్నాను, तब मैंने कहा నేను వస్తున్నాను, मैं आ रहा हूँ, ఎవరు కాళ్ళు కూడా చూస్తాను, कौन पैर तोड़ेगा देखूंगा, నేను వస్తున్నాను. मैं आ रहा हूँ. భయపడిపోతున్నారు, सब लोग डर रहे थे. భాస్కర్ అండి पास्टर जी ఎటు నుంచి వస్తాడు, पता नहीं वो किधर से आएगा, పడతాడండి, वो मारेगा. ఇంకోటి తెలుసా, एक और बात पता है, సంఘములో ఉన్న విశ్వాస పైన కేసు పెట్టాడు. कलीसिया के एक विश्वासी के ऊपर ही उसने केस रखा. केस रखा. కోర్టు తిరుగుతున్నారు, वो कोर्ट के चक्कर लगा रहे భాస్కర్ తిరుగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, पास्टर भी घूम रहे हैं, वो लोग भी घूम रहे हैं. అంతా నాకు చెప్పారు. सब कुछ उन्होंने मुझे बताया. నేను సిస్టర్ ఇద్దరం मैं और सिस्टर दोनों ने సంఘంలో నడిపించాం, हमने उन्हें कलीसिया में चलाया.
కానీ నా ముందుకు ఎవరు రారు. लेकिन मेरे सामने कोई नहीं आया. ఎందుకని? क्यों? దుష్టులు పరిశుద్ధుల సభలో నిలవలేరు, ఉండలేరు. दुष्ट लोग पवित्र लोगों के सामने टिक नहीं सकेंगे. నా దగ్గరికి రాలేదు, मेरे पास आए नहीं, నాకు ఫోన్ చేయలేదు, मुझे फोन भी नहीं किया, భయపడిపోయాడు. डर गए. నీతిమంతులను చూస్తే భయపడతారు అవినీతిమంతులు. धर्मी लोगों को देखकर अधर्मी डर जाते हैं. అది మన ప్రియుల్లో ఉన్న విశేషం. हमारे प्रेमी के अंदर ये खासियत है. ఆ ప్రియుడిని కలిగి ఉన్న మనకు మనం అదొక విశేషం. वो प्रेमी में हम हैं, वो हमारे अंदर है, तो हमारे अंदर भी एक खासियत. అది నా ప్రియుల్లో ఉన్న విశేషం. ये मेरे प्रेमी की उत्तम बात ఏమనుకున్నావు है. నా ప్రియుడు అంటే? मेरा प्रेमी मतलब को क्या है समझते हो? చెప్పాలి కదా మనం. हमें बताना चाहिए उसके बारे में. అంటున్నారు. वो कहते हैं ఏంటి మేము నమ్ముకున్న ప్రియుల కంటే మీరు నమ్ముకున్న ప్రియుల విశేషం ఏంటంట, మీరు రండి మీరు నమ్ముకున్నది మా చేత ప్రమాణం చేయించంత ఏందంట అని అడుగుతున్నారు. तुम्हारे प्रेमी में ऐसी कौन सी खासियत है जो हमारे प्रेमी में नहीं है? आ जाओ उस पर विश्वास करो, आ जाओ उस पर भरोसा करो करके क्यों बोलते हो? నా ప్రియుని గురించి ఎన్ని రోజులు చెప్పినా తనివి తీరదు. मेरे प्रेमी के बारे में कितने दिन भी बताऊं कम पड़ेगा. వినాలంటే ఇను రావచ్చు, కూర్చో. सुनना है तो आ जाओ, बैठ कर నీకు सुनो. ధైర్యం ఉంటే, अगर तुम्हारे पास నీకు हिम्मत है, ఓపిక ఉంటే तुम्हारे पास समय है, ఇను నేను చెప్తాను నా ప్రియుడి आज तो గురించి. मेरे प्रेमी के बारे నా में ప్రియుడికి बताऊंगा. ఎన్ని లక్షణాలు ఉన్నాయో. मेरे प्रेमी में कितने लक्षण हैं? మీ ప్రియుల్లో ఉందా ఈ లక్షణం? क्या आपके प्रेमी में है ये लक्षण? నా ప్రభు ఏమని తెలుసా? मेरे प्रभु ने क्या कहा? నేను పాపుల కొరకు ప్రాణం పెడతానికి వచ్చాను. मैं पापियों के लिए प्राण देने को आया हूँ. చెప్పే మాటలు నాయి కాదు అన్నాడు. जो मैं कहता हूँ मेरी बातें नहीं నా है, మాటలు కాదు, मेरी बातें नहीं నా है, తండ్రి మాటలు. मेरे पिता की बात है. నా తండ్రి మాటలు మీకు అందిస్తాను. अपने पिता की बात तुम तक నా पहुंचा. తండ్రి ఏం చేస్తున్నాడో చూసి అదే చేస్తామని, मेरे पिता क्या करता है देखकर वही कार्य मैं कर रहा हूँ. అదే చేస్తాను. मैं वही कर रहा हूँ. ప్రియులారా, प्रियो, ఈ రోజు आज के दिन ఇలాంటి సవాలు చాలా వస్తున్నాయి. ऐसे बहुत सारे सवाल आ रहे हैं, కానీ लेकिन కొంతమంది క్రైస్తవులు कुछ क्रिश्चियन लोग ఆత్మీయ బలహీనులుగా ఉన్నారు. आत्मिक कमजोर रह जाते हैं. ఆత్మీయ బలహీనులుగా ఉన్నారు, आत्मिक कमजोर, చెప్పలేరు. वो बता नहीं पाते. కొంతమంది వింటారు, कुछ लोग सुनते हैं, చెప్పాలనుకుంటారు, తర్వాత बताना चाहते हैं, बाद में మర్చిపోతారు. भूल जाते हैं. ఎవరైతే మర్చిపోయే తత్వం ఉందో जिसके अंदर भूलने का तत्व है, వాళ్ళు 2 రోజులు 3 ఉపవాసం ఉన్నారు. वो 2-3 दिन उपवास रखिए. నాకు కూడా అలాంటి అలవాటు ఉండేది. मेरे अंदर भी ऐसी आदत थी, నేను కూడా మర్చిపోయేవాడిని. मैं भी भूल जाता था. నేను 7 రోజులు ఉపవాసం मैं ఉండేవాడిని. 7-7 दिन उपवास रखता था. 7 రోజులు ఉపవాసం ఉండేవాడిని. 7-7 दिन उपवास. 40 దినాలు మంచినీళ్ళు దాక్కుండా ఉపవాసం ఉండాలి. 40 दिन बिना पानी पिए मैंने उपवास ఎందుకో रखा. తెలుసా? क्यों पता है? నాకు నేను నలగొట్టుకోవటం, अपने आप को मैं तोड़ूं, అక్కడ నలగొట్టుకోవటం, अपने आप को तोड़ने నేను के लिए, అపోస్తుల యొక్క సమానతలోకి రావటానికి, प्रेरितों के समान मुझे बनना है, క్రీస్తు మనసులోకి రావటానికి. मसीह जैसा मन होने के लिए. ప్రియులారా, प्रियो, అది ఒక ఆరాటం, ये एक जोश है, అది ఒక తపన. ये एक तड़प है. ఏదో యాక్సిడెంట్ లాగా వచ్చేసిద్దిలే దేవుడే ఎత్తాడులే. చాలా మంది అంటారు దేవుడే ఎత్తాడు. बहुत लोग कहते हैं एक्सीडेंट की तरह अचानक हो जाएगा, प्रभु ही दे देगा, దేవుడే ఎత్తాడు. प्रभु ही देगा. మరి నువ్వేం చేస్తా? तो आप क्या करोगे? దేవుడే ఎత్తాడు. प्रभु तो देगा. ఎవరికి ఎత్తాడు? किसको देगा? ఆ యొక్క ఆనందము, ఆ యొక్క మెలకువలో ఉన్న వాళ్ళకి ఎత్తాడు. उस आनंद में, उस होश में रहने वालों को देगा. వాక్యం విన్నప్పుడు वचन जब सुनते हैं, ఆ వాక్యాన్ని మన జీవితాల్లోకి మలుచుకోవాలి. పిల్ల उस वचन को अपने जीवन में पालन करना. నీతిమంతులు అసలు నీతిమంతుడు ఎవరు చెప్పండి? धर्मी मतलब कौन है बताइए? నీతిమంతుడు కొడతాడా? क्या धर्मी इंसान मारता है? నీతిమంతుడు కొట్టుట धर्मी इंसान నాకు मारेगा. తైలాభిషేకము. धर्मी इंसान का मारना అసలు मेरे लिए నీతిమంతుడు तेल से కొడతాడా? अभिषेक करने के समान है. क्या धर्मी इंसान मारता है? కొడతం అంటే దేవుడికి ఇష్టమా యా అయిష్టమా? मारना प्रभु को पसंद है या नहीं? చూడండి ఒకసారి మత్తయి సువార్త एक बार देखिए मत्ती सुसमाचार 24వ అధ్యాయము 24वां अध्याय 45 నుంచి 50 చదవండి. లేఖన భాగాల్లో చూద్దాం. देखेंगे, లేఖన భాగాల్లో చూద్దాం. लेखन भाग में అసలు देखेंगे. ఇంకొక మనిషిని ఇంకొక మనిషి కొట్టడం అంటే దేవునికి ఇష్టమా? एक इंसान दूसरे इंसान को मारे क्या प्रभु को पसंद है? చూడండి. देखिए, अतः वह विश्वास योग्य और बुद्धिमान दास कौन है जिसे स्वामी ने अपने नौकर चाकरों पर सरदार ठहराया कि समय पर उन्हें भोजन दे. धन्य है वह दास जिसका स्वामी आकर ऐसा ही करते पाए. मैं तुमसे सच कहता हूँ कि वह उसे अपनी सारी संपत्ति पर अधिकारी ठहराएगा. परंतु यदि वह दुष्ट दास सोचने लगे कि मेरे स्वामी के आने में देर है और अपने साथी दासों को पीटने लगे और पियकड़ों के साथ खाए पिए, तो उस दास का स्वामी ऐसे दिन आएगा जब वह उसकी बाट न जोता हो और ऐसी घड़ी जिसे वह ना जानता हो. तब वह उसे भारी ताड़ना देगा और उसका भाग कपटियों के साथ ठहराएगा. वहां रोना न होगा. కొట్టడం దేవునికి ఇష్టం కాదు. मारना प्रभु को पसंद नहीं. తాగటం దేవునికి ఇష్టం కాదు. पीना प्रभु को पसंद नहीं. చూడు
देखिए దుష్టుడు అన్నాడు చూడు, అక్కడ దుష్టుడు సంతే దుష్టుడు ఒక దాసుడు దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్టడం మొదలుపెట్టాడు. త్రాగుబోతులతో తినుచు తాగుచు ఉండేను ఆనందిస్తున్నాడు. ఆ దాసుడు కనిపెట్టిన దినములలోను వాడు అనుకున్న గడియలోను యజమానుడు వచ్చేసాడు, వారిని నరికాడు, వేషధారులతో కూడా వారికి పాలు నియమించెను. అర్థమైందా? అక్కడ ఏడుపును పండ్లు కొరుకునుండును. ఇది ఖచ్చితంగా నరకము. ఆ యజమానుడు యేసు ప్రభువే. ఆ అవకాశం ఇచ్చింది మనకే, మానవులకే. కొడుతున్నాడంట, కొడుతున్నాడు, తాగి తిరుగుతున్నాడు. అంటే దేవుని ఇష్టము కొట్టడం తప్పు. పరమేశ్వర్ కి నజర్ మే మారనా గలత్ హై. కొట్టడం తప్పు, మారనా గలత్ హై. అంటే నీతిమంతుడు అంటే ఇక్కడ మేము నీతిమంతుడు అన్నాం. మళ్ళీ యహా పే ఫిర్ ధర్మీ బోలా హై. మరి నీతిమంతులేగా దేవుడు దాన్ని నిర్వాహంగా పెట్టేది. ధర్మీ ఇన్సాన్ కో హీ స్వామి బనాయేగా నా. చూడండి ప్రియారా, దేఖియే ప్రియం, అసలు పాపి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? एक पापी को धर्मी इंसान बनना है तो क्या करना होगा? ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్న యేసయ్య తప్పితే అందరూ పాపులే. इस संसार में शरीर के रूप में आए हुए यीशु मसीह को छोड़कर बाकी सब लोग पापी हैं. ఏ వేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన బైబిల్ పొందలేకపోతుంది. कोई भी भेद नहीं, सबने पाप किया और परमेश्वर की अनुग्रह से रहित है. కాబట్టి इसलिए అందరూ పాపులే, सब पापी ही हैं. కానీ लेकिन దేవుడు परमेश्वर మనిషిని నీతిమంతుడు చేయడానికి, इंसान को धर्मी बनाने के ఒక लिए నీతిమంతుడు పంపించాడు. एक धर्मी इंसान को उसने भेजा. ఆయన రక్తం కార్చి, उसने लहू बहाया, ఎన్నో ఘోరాలు చేసి, बहुत ही भयानक कार्य, ఎన్నో పాపాలు చేసి, बहुत ही पाप किए. నీకు తెలిసింది आपको पता चला యేసయ్య రక్షకుడు, यीशु मसीह उद्धार करता है, నా పాపాలను క్షమిస్తాడు, मेरे पापों को क्षमा करेगा. ఎంత ఘోర పాపాలను క్షమిస్తాడు. कितना भी भयानक पापी क्यों ना हो उसे क्षमा करेगा. మోకరించి घुटने में आकर అయ్యా प्रभु యేసు నామములో यीशु मसीह के नाम से ఈ రోజు నుంచి आज से తప్పు చేయను, मैं गलती नहीं करूंगा. తెలియచేశాను, अनजाने में किया తెలియచేశాను, या जानबूझ के किया, యేసు రక్తంలో నన్ను జ్ఞాపకం చేసుకో. यीशु मसीह के लहू में मुझे याद करो. యేసు రక్తంలో నన్ను జ్ఞాపకం చేసుకో. यीशु मसीह के लहू में मुझे याद. పాపులను పరిశుద్ధులు చేసే రక్తము, पापियों को पवित्र बनाने वाला लहू, చేసిన పాపాలను క్షమించే దేవా వందనాలు నాయనా. जो पाप के हस्त के विषय में क्षमा करो प्रभु, धन्यवाद. ఎన్ని పాపాలు చేశానో जितने भी पाप मैंने किए అన్నిటిని ఒప్పుకుంటున్నాను నేను. सबको मैं मान रहा हूँ. తెలిసి అన్ని ఒప్పుకుంటున్నా. जाने में अनजाने में जो कुछ किया सबके विषय में मांग रहा हूँ. నన్ను క్షమించు అంటే मुझे क्षमा करो ऐसे बोलोगे तो ఒక్కటి కాదు అన్నిటిని క్షమించేసేసాడు. एक के विषय में नहीं, सब विषय में आपको क्षमा कर. నమ్మండి, भरोसा ఇది रखिए. వాక్యం చదివిస్తుంది. ये वचन कहता है, యోహాను సువార్త, యోహాను పత్రిక यूहन्ना की पत्री, 1వ పత్రి पहले पत्री 1:7 నుంచి అయితే 1:7 से మనం पढ़े तो, పాపాలు ఒప్పుకుంటే మన పాపాలను క్షమించి మన దుర్నీతిని తీసివేసే దేవుడు ఆయన. अगर हम अपने पापों को मान लेंगे तो हमारे पापों को क्षमा करके हमारे अधर्म को दूर करने वाला है. ఈ మెలకువ, ఈ అనుభవము, ఈ ఖచ్చిత ఒక క్రైస్తవుడికి ఉండాలి. ये जागते रहना, इस होश में जोश में हर एक क्रिश्चियन को रहना चाहिए. నిన్నటి దాకా నువ్వు అపవిత్రుడివి, कल तक आप अपवित्र थे, పాపివి, पापी थे చేస్తున్నావు పాపం. और पाप कर रहे थे. ఈ రాత్రి आज रात को దేవుని సన్నిధికి వచ్చేసి प्रभु के सम्मुख आकर మోకరించావు, घुटने में आए, ఒప్పుకున్నావు, मान लिया, పరిశుద్ధుడు, पवित्र हो गए, నీతిమంతుడు. धर्मी हो गए. అర్థమైందా? समझ में आ गया? అయిపోయావు నీతిమంతుడు. आप धर्मी हो गए. ఎందుకని? क्यों? నువ్వు ముందు పాపాలు లేవు, क्योंकि पहले जो आपने पाप किए थे अब नहीं रहे, క్షమించేసేసిన మొత్తం. क्षमा कर दिया प्रभु ने. ఇప్పుడు ఏమైపోయావు? अब आप क्या हो गए? క్షమించాడు కాబట్టి आपको उसने ఇక क्षमा దేవుని करा క్రోధం నీ है. మీద లేదు. अब प्रभु का क्रोध आप पर नहीं है. క్రీస్తు రక్తం నీ మీద అమలు జరిగింది. मसीह का लहू आपके ऊपर आ गया है. ఇక నీతిమంతుడు ఇప్పుడు ఏం చేయాలి? तो अभी धर्मी को क्या करना चाहिए? ఇక పాపం చేయకూడదు. आगे को पाप नहीं करना चाहिए. యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या ఒక कहा? పాపాత్మ స్త్రీ ఏమన్నాడు? एक पापिन स्त्री को రాళ్లతో కొడుతున్నారు, उस पर पथराव कर रहे थे. అమ్మా ఇక పాపం చేయబాకు అన్నాడు. आगे से पाप मत करना करके बोला. ఇంకొక స్త్రీ అన్నాడు, और एक स्त्री को कहा, అమ్మా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఎక్కడెక్కడ ఈ సువార్త ఉందో అక్కడక్కడ నిన్ను బాగా ప్రశంసిస్తారు అన్నాడు. तेरे पाप क्षमा हो गए, जहां जहां सुसमाचार होगा वहां वहां तेरा नाम लिया जाएगा. అన్ని పాపాలు క్షమించబడ్డాక सारे पाप क्षमा हो गए. ఏం లేదు, అది ఉంది లేదు కాదు. ये बचा है, ये बचा है, ऐसा कुछ भी नहीं ఇప్పుడు है. నీతిమంతురాలువి, अभी धर्मी हो, నీతిమంతుడివి. धर्मी हो, కానీ ఈ నీతిమంతుడు, लेकिन धर्मी, ఈ నీతిమంతురాలు ये धर्मी ఆ स्त्री या पुरुष నీతిని మర్చిపోయి మళ్ళీ పాపం చేస్తే उस धार्मिकता को भूल कर फिर से पाप करे तो చేస్తారా? करेंगे क्या? చేస్తారు, करेंगे, తప్పకుండా చేస్తారు. जरूर करेंगे. ఎందుకని? क्यों? ఆ నీతిని గుర్తించలేని పాపాత్ములను సైతాన్ వాళ్ళ కళ్ళకి నేత్రాలు గుడ్డితనం కలిగించేస్తాడు. इस धार्मिकता को पहचान नहीं पाएंगे, शैतान उनकी आंखों को अंधा कर देगा. అర్థమైందా మీకు? ఇప్పుడు समझ में आ गया?
వాళ్ళు ఏం చేసినా చేస్తారు, वो कुछ भी कर सकते हैं। అందుకే అన్నాడు इसलिए कहता है యాకోబు గారు, याकूब, నాలుకంట పాప ప్రపంచం ఉంటుంది, जीभ जो है पाप की दुनिया है। ఇదే నాలుగుతోటి మనం దేవుణ్ణి ఆరాధిస్తామంట, స్తుతిస్తామంట, గణపరుస్తామంట. కోపం వస్తే ఇదే నాలుగుతోటి ఓరు సన్నాసుడా అది ఇది బూతులు భయంకరమైన మాటలు మాట్లాడతామంట. इसी जीभ से परमेश्वर की प्रशंसा, स्तुति, आराधना करते हैं, और जब गुस्सा आ जाए इसी जीभ से हम भयानक भयानक गालियां भी देते हैं। ఎవరు? कौन? నీతిమంతులు. धर्मी लोग ही। సౌలు నీతిమంతుడా అవినీతిమంతుడా? शाऊल धर्मी था अधर्मी था? చెప్పండి. बताइए। సౌలుకి సమూయేలు అభిషేకం ఇచ్చాడు లేదా? शाऊल को समूएल ने अभिषेक दिया या नहीं? సౌలుకి కొత్త మనసు ఇచ్చాడు లేదా? शाऊल को नया मन दिया या नहीं दिया? కొత్త మనసు ఇచ్చాడు లేదా? दिया कि नहीं दिया? మరి ఎందుకు దావీదుని ఆ రకంగా అంటాడు? क्यों दाऊद के इतने पीछे पड़ गया? నీతిని మర్చిపోయాడు, अपनी धार्मिकता को ही भूल गया। మీరు తర్వాత अब बाद में ఎహెస్కేలు ఎహెస్కేలు పుస్తకము यहेजकेल की पुस्तक 3వ అధ్యాయం చదువుకోండి, 3रा अध्याय पढ़ लीजिए, 18వ అధ్యాయం और చదువుకోండి. 18वां अध्याय पढ़ लीजिए। బహుశా 3వ అధ్యాయంలో 3रे अध्याय में 18 నుంచి 26 వరకు చదువుకోండి. 18 से 20 तक पढ़िए। 33వ అధ్యాయంలో और 33 अध्याय में 9, 8, 9, 10 తర్వాత 8, 9, 10 पढ़ लीजिए, और 11वां वचन पढ़ लीजिए, చదువుకోండి. पढ़ लीजिए, 12, 13 చదువుకోండి. और 12, 13 वचन भी पढ़ लीजिए। నీతిమంతుడు తన నీతిని మరిచి పాపం చేస్తే తను చేసిన నీతి కార్యాలు తనకి ఆ టైంలో అతనికి అక్కడికి రావంట. अगर धर्मी इंसान अपनी धार्मिकता को भूलकर अधर्म के काम करेगा तो उसके पिछले जो किए हुए धार्मिकता के कार्य थे वो किसी काम के नहीं रहेंगे। క్రైస్తవులు అని చెప్పుకొని బాప్తిసాలు తీసుకొని ప్రార్థనలు చేస్తూ దేవుడిని ప్రభుని రక్షకులని మరి లోక రక్షణను నమ్ముకొని సంఘాల్లో సాక్ష్యాలు చెప్పి మళ్ళీ ఆ పాత స్వభావం మనలోకి వస్తే ఇప్పుడు మనం ఎవరివి? నీతిమంతులు అవినీతిమంతులువా? उद्धार पाकर बपतिस्मा लेकर प्रभु को अपना उद्धारकर्ता जानकर कलीसिया में गवाहियां बताते हुए जी रहे हैं, बाद में फिर से हम पाप करें तो हम धर्मी है अधर्मी है? అందుకే అంటాడు ఒక భక్తుడు, इसलिए एक भक्त कहता है, సామాన్లు అంట అన్ని ఇల్లు ఖాళీ చేసినప్పుడు సామాన్లు అంట కొన్ని పనికిరాని సామాన్లు అంటే ఎప్పుడు కన్నా పనికొత్తని ముచ్చిమని పెడతారు. जब हम घर बदलते हैं तब कुछ सामानों को अभी तो काम के नहीं है, बाद में कभी काम आएंगे करके टांड पे रख देते हैं। अरे ఎందుకు మనం కామ వద్దని చెప్పి తీసేసాం కదా, अरे काम के नहीं है करके निकाल दिया ना, అందులో పక్కన పెట్టాం కదా, उसको निकाल के बगल में रख दिया ना, మరి ఇప్పుడు మనం సాఫ్ చేసుకుంటున్నాం కదా, सफाई कर रहे हैं, మళ్ళీ పైన పెట్టుకోవడం ఎందుకు? फिर उसको क्यों बचा के छुपा के रखना? కొందరు అంటారంట कुछ लोग ఎప్పటికైనా పనికొస్తుందేమో, अरे बाद में कभी काम आएगा। మనం నీతిమంతులు అయినా धर्मी है फिर भी కొన్ని నుంచి విడుదల కాలేము మనం, कुछ चीजों से हम छुटकारा नहीं पा पाते। దేవుడే క్షమించేశాడు, परमेश्वर ने तो क्षमा कर दिया, మళ్ళీ అయి తెచ్చుకుంటాం మనం, फिर उन चीजों को हम लेके आ जाते మళ్ళీ हैं, అయి తెచ్చుకుంటాం. फिर लेके आ जाते हैं। ఎవరిని చేసుకుంది? రాహేలు. राहेल ने किससे शादी की? ఎవరిని చేసుకుంది? किससे शादी జీవం की? కలిగిన దేవుని కుమారుని చేసుకుంది, जीवित परमेश्वर के पुत्र ఆ से వంశంలో ఉన్నవాడిని చేసుకుంది. जो उस वंश में था उससे शादी కానీ की। వాళ్ళ నాన్న ఏం చేసేవాడు? लेकिन उसके पापा क्या करते थे? విగ్రహాలు పూజించేవాడు. मूर्तियों की पूजा करते थे। మొదట అయితే వాళ్ళ నాన్న పక్షంగా విగ్రహాలు పూజించేది రాహేలు. पहले तो अपने पिता के पक्ष में राहेल मूर्ति पूजा करती थी, కానీ యాకోబుని చేసుకుంది. लेकिन उसने याकूब से शादी की। కానీ యాకోబు జీవం కలిగినటువంటి సంతానం వచ్చినవాడు, याकूब परमेश्वर की जीवित संतान में से आया, బుద్ధి పోయిందా? लेकिन क्या उसका पुराना स्वभाव चला गया? రాహేలుకు బుద్ధి పోయిందా? गया। ఏం చేసింది? क्या किया उसने? వస్తుంది భర్త అంటే, पति के साथ ही आ रही थी, భర్త అంటే వస్తుంది, पति के साथ ही आ వస్తా रही విగ్రహాలు थी, తెచ్చుకోండి. आते आते अपने साथ मूर्तियों को लेके आई। ఇలారా प्रियो, ఒక తప్పు చేస్తే తప్పును కప్పితే ఇంకో తప్పు చేయాలి. एक गलती करते हैं, उस गलती को छुपाने के लिए दूसरी गलती करनी पड़ती है। మన ప్రియుల విశేషం ఏంటి తెలుసా? हमारे प्रेमी में खासियत क्या है? మన ప్రియుల విశేషం हमारे प्रेमी में అవునంటే అవును, కాదంటే కాదు. हाँ है तो हाँ, ना है तो ना। పాపం చేయకూడదు. अब मुझे पाप नहीं करना, నేను నీతిమంతురాలుగా ఉండాలి, मुझे धर्मी रहना है, నేను నీతిమంతుడిగా ఉండాలి, धर्मी बनना నా है, పాపాలను క్షమించబడ్డాయి, मेरे पाप सारे क्षमा నా हो ప్రభు गए, క్షమించేశాడు. मेरे प्रभु ने क्षमा कर మళ్ళీ दिया నేను है। ఎందుకు ఆ పాపం చేయటం? फिर से मैं वो पाप क्यों మళ్ళీ అదే స్వభావం నాలో ఎందుకు వస్తుంది? फिर मेरे अंदर पहला वाला स्वभाव क्यों आ रहा है? వెంటనే तुरंत నాన్న వచ్చేసాడు, पिताजी आए, విగ్రహాలు తీసుకెళ్తున్నావు అన్నాడు. तुम मेरे मूर्तियां लेके जा रही हो। యాకోబు అనుకున్నాడు, याकूब ने सोचा, నేను జీవం కలిగిన దేవునితో ఉన్నాము కాబట్టి अरे हम तो जीवित परमेश्वर के साथ हैं, నా భార్య కూడా ఉన్నట్టు అనుకున్నాడు, मेरे पत्नी भी मेरे साथ साथी होगी, అనుకున్నాడు. उसने ऐसा सोचा। దేవుడు అనుకున్నాడు, परमेश्वर ने నేను सोचा, పాపాలని క్షమించేశాను కదా, मैंने तो इनके पाप क्षमा कर ఇక दिए, పాపం చేయరు మళ్ళీ ये फिर से पाप नहीं అని करेंगे। మనం నమ్ముతున్నాడు. इस तरह हम पर भरोसा रखता మనం है, అంటాము लेकिन हम నీ कहते हैं నమ్మిక ఒమ్మయ్యా నేను చేస్తానయ్యా అంటాం. आपका भरोसा झूठ हो जाएगा, मैं करके दिखाता నా हूँ। మీద అంతకు నమ్మకం పెట్టుకోబాకు నువ్వు అంటాం. మనం हम कहते हैं परमेश्वर मुझ पर इतना भरोसा मत रखो, అంత నమ్మకమైన కాదు నేను అంటాం. हम इतने भरोसेमंद नहीं है। వెంటనే రాహేలు అందే तुरंत राहेल ने कहा, ఏం చేసింది? क्या कहा? అబద్ధం ఆడి झूठ बोला తండ్రితో. पिता से।
తండ్రితో అబద్ధం ఆడు, पिता से झूठ बोला। ఈనాడు క్రైస్తవుడు ఆత్మీయ తండ్రితో అబద్ధం ఆడుతున్నాడు। आज का क्रिश्चियन व्यक्ति आत्मिक पिता से झूठ అబద్ధికులు बोलता దేవుని है। రాజ్యం వారసులు కాదు పిల్లలు। झूठे लोग परमेश्वर के राज्य के वारिस नहीं है। చిన్నదా పెద్దదా, वो छोटा है या बड़ा, పాము చిన్నదైనా పెద్ద కొట్టాల్సిందే, सांप छोटा है या बड़ा मारना ही पड़ेगा। చిన్నదైనా కొట్టాల్సిందే, పెద్దదాన్ని కొట్టాల్సిందే। छोटा है मारे, बड़ा है तो भी मारना ही। పాపం అది చిన్నది కానీ పెద్దది కానీ पाप छोटा हो या बड़ा, నీ ఊహలోకి వచ్చి నీకు అర్థమైపోద్ది। जब आप होश में आ जाओगे तो आपको सब समझ में आ ఓ నేను जाएगा। చేస్తున్నానని अरे मैं ये कर रहा నీ हूँ, ఆత్మకు తెలుసు, आपकी आत्मा को पता है నువ్వేం చేస్తున్నావో। आप क्या कर रहे हो, కానీ ఆత్మను చంపుకుని జీవించకూడదు। लेकिन आत्मा को मार कर नहीं जीना चाहिए। బతికున్నావని పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే तुम जीवित तो कहलाते हो पर हो मरे हुए। వెంటనే రాసేది అక్కడ, तुरंत लिख दिया जाएगा ऊपर, రాయబడింది అక్కడ। वहाँ लिखा हुआ है భయము, डर। దేవుని యందు భయభక్తి జ్ఞానము కలిగి ఉండును అన్నాడు। परमेश्वर का डर भय जो रखते हैं उनके अंदर ज्ञान होता है करके लिखा। దేవుని యందు భయభక్తి మంచి ఆహారం ఇస్తాను అన్నాడు। परमेश्वर का डर भय रखने वालों को अच्छा भोजन दूंगा। దేవుని యందు భయభక్తి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటారు అన్నాడు। परमेश्वर का डर भय रखते हैं वो बुराई से घृणा అంటే करेंगे, వాళ్ళకి భయం లేదు, मतलब उनके अंदर डर ही नहीं है। భయం లేదు, डर ही नहीं है, దేవుని యందు భయం లేదు, परमेश्वर का डर नहीं है, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు। मन मर्जी से बातें करते हैं। ప్రియులారా, प्रियो, అందుకే క్రైస్తవుడు అంటే इसलिए क्रिश्चियन मतलब ఎప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? उसे हमेशा कैसे रहना चाहिए? నిశ్చలమైన తటాకం చూసారా? తటాకం అంటే కొలము తలాబ్, एक तालाब होता है, తీసుకుంటది, तालाब बिल्कुल शांत होता है, అస్సలు ఎలా ఉండవు, बिल्कुल उसमें लहरें ही नहीं होती। సముద్రంలాగా కాదు। वो समुद्र की तरह नहीं होता। కొంతమంది విశ్వాసం సముద్రంలాగా ఉంటారు, कुछ विश्वासी लोग समुद्र की तरह रहते हैं, కాసేపు బాగుంటారు, थोड़ी देर अच्छे रहते हैं, అలర్ట్ వచ్చింది, जिस तरह लहर आती है ఒక్కసారి అలర్ట్ వచ్చేసి एकदम लहर ऊंची में उठती है అస్సలు వెళ్ళిపోదు, और फिर नीचे आ जाती है। బుస్సులు లెగుతారు। इसी तरह एक विश्वासी एकदम उठ जाते हैं। కొన్నిసార్లు అంటారు, तो कुछ बार बोलते हैं, कई बार बोलते हैं, ఏందో అట్ట మాట్లాడాను, अरे पता नहीं क्या हो गया, मैंने ऐसे बातें कर दी, ఎందుకు అట్ట మాట్లాడాను क्यों मैंने ऐसे बोला, అంటారు ऐसे बोलते हैं, అంటారు। ऐसे बोलते అది हैं। సౌలు కూడా అదే చేశాడు। शाऊल ने भी यही किया। సౌలు ఏం చేశాడు? शाऊल ने क्या किया? దావీదా, दाऊद, నాయనా मेरे बेटे, నాయనా मेरे बेटे, తప్పు జరిగిందయ్యా, गलती हो गई। కానీ సౌలు ఎన్నో సార్లు దొరికాడు దావీదుకి, लेकिन दाऊद के हाथ में शाऊल कई बार आया, పగ పెట్టుకోలేదు। लेकिन दाऊद ने नफरत नहीं रखी, అతని మీద ఏ ఈటె, ఏ కర్ర, ఏ ఆయుధం ఉపయోగించలేదు, उसके ऊपर कोई सा भी हथियार उसने इस्तेमाल नहीं किया, नहीं किया, క్షమించేశాడు, क्षमा कर दिया, క్షమా कर दिया। అప్పుడు చెప్పాడు, तब उसने कहा, నువ్వు దొరికావు, तुम मिल गए, నేను చూసాను, ఏమైనా చేశాను నేను, तुम मेरे हाथ में है तो मैंने तुम्हारा कुछ किया क्या? నన్ను ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వస్తున్నావు? तुम क्यों मेरे पीछे पड़े हो? నాయనా నాకంటే నీ ఉత్తముడు అయ్యా, हे मेरे बेटे, तुम मुझसे उत्तम है, నా తర్వాత రాజు నీవే मेरे बाद होने वाले राजा आप ही हो, అంటాడు। ऐसे बोलता మళ్ళీ है। వెంటనే फिर अचानक ఒరేయ్ కొడుకు అంటాడు, फिर अपने बेटे से बोलता బూతులు है, కూడా తిడతాడు సౌలు, और शाऊल गालियां भी देता है, కొడుకు బూతులు కూడా తిట్టాడు, बेटे को गालियां भी दी, ఒరేయ్ నీ సింహాసనం తీసుకుంటాడు రా, अरे वो तेरा सिंहासन ले నీకు लेगा, బుద్ధి లేదంటారా तेरे అంటాడు। पास अकल नहीं है, మళ్ళీ तेरे కాసేపు को- ఉండక అంటాడు, थोड़ी देर में कहता నాయనా है, దావీదా हे मेरे बेटे दाऊद, నాకంటే ఉత్తముడు అయ్యా, मेरे से उत्तम है। ఇది నీతిమంతుల పని। ये धर्मी का काम है। ఈనాడు క్రైస్తవులు అంటే నా దృష్టిలో కూడా దేవుని దృష్టిలో నీతిమంతులే, क्रिश्चियन मतलब मेरी नजर में, परमेश्वर की नजर में బైబిల్ धर्मी పట్టుకున్న है। ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుడే। बाइबल पकड़ने वाला हर एक धर्मी ही है, నాలో పాపం ఉంటే लेकिन उनके अंदर पाप होगा तो ఎవరు చూస్తున్నారా పాపం? कौन देख रहा है उस पाप को? ఎలా కనపడుతుందా పాపం? कैसे दिखाई दे रहा है वो पाप? మన హరకతలు, తెలుగులో ఉంటారు హరకతల్ని, వాటిని ఆ వ్యవహారం, हमारी हरकतों के द्वारा పరిస్థితులను బట్టి और परिस्थितियों के అవి द्वारा, ఎలా ఉండదు ప్రియుడా। इसलिए हम ऐसे ना మన रहें। ప్రియులు అలాంటిది లేదు। हमारे प्रेमी में ऐसा कुछ भी మన नहीं है। ప్రియుల్లో ఉన్న విశేషాన్ని మనము మన శరీరాల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన ప్రియులు జనాలు చూపించాలి ప్రియుడా। अपने विचार के द्वारा, अपनी सोच के द्वारा, अपने चाल चलन के द्वारा हमारे प्रेमी की क्या विशेषता है हमें दिखाना चाहिए। 10,000 మందిలో గుర్తింపగలిగినవాడు, 10,000 में पहचानने నువ్వు की పెళ్లికి వెళ్ళినా, आप शादी में जाओ, ఉద్యోగానికి వెళ్ళినా, नौकरी में जाओ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా कहीं पे भी जाओ, నువ్వు ఒక సపరేట్ గా ఉండాలి। आपको अलग रहना चाहिए। నిన్ను చూసిన వాళ్ళకి ఇంతగా చూడాలి, आपको कोई भी देखे आपको अजीब तरीके से देखना चाहिए, ఇంతగా చూడాలి। अजीब से देखना चाहिए। ఏంటి ఇల్లని, अरे ये कौन है, ఏంటి ఇల్లని? ये अजीब अजूबे से कौन है? యేసు ప్రభు అందరికి ఇంతగా ఉన్నాడు, यीशु मसीह सबके लिए अजूबा सा था, ఇంతగా ఉన్నాడు। अजूबा सा था। క్రైస్తవులు కూడా क्रिश्चियन लोग भी, ఎందుకని क्यों? వాళ్ళతో కలిసి మనం తిరగం, क्योंकि उनके साथ मिलके हम नहीं घूमते, తిరిగినా घूमे भी సపరేట్ గా ఉంటాం। अलग रहते हैं। నా యొక్క పురుషుడు, నా ప్రియుడు 10,000 మందిలో గుర్తించదగిన వాడు, मेरा प्रेमी 10,000 में पहचानने की योग्य, నా తండ్రి లక్షణాలు నేను కూడా 10,000 మంది ఉంచున్నా కానీ ఒక సపరేట్ కనపడతాను। मेरे पिता का लक्षण मेरे अंदर है, 10,000 में खड़ा भी हो जाओ मैं अलग से दिखाई క్రైస్తవులు दूंगा। అంటే వీళ్ళేరా, क्रिश्चियन मतलब वही है, వీళ్ళేరా క్రైస్తవులు। यही है क्रिश्चियन मतलब। సిలువ మెడలో సిలువ లేకపోయినా, क्रूस गले में ना हो, డ్రెస్ వేసుకోకపోయినా, वो ड्रेस वैसा ना पहने, బైబిల్ చేతిలో లేకపోయినా, बाइबल हाथ में ना हो, తెల్ల బట్టలు వేసుకోకపోయినా, सफेद वस्त्र पहने या ना ఏ पहने, బట్టలు వేసుకున్నా कैसे भी वस्त्र पहने, నిన్ను చూసిన వెంటనే క్రైస్తవులు వీళ్ళు అనాలి। आपको देखते ही लोग पहचानने चाहिए क्रिश्चियन है। అలాంటిది మనం కలిగి ఉండాలి, ऐसा जीवन होना चाहिए, అలాంటి కలిగి ఉండాలి। ऐसा जीवन होना ప్రార్థిద్దాం। चाहिए। आइए हम प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु। స్తోత్రాలు ప్రభు।
स्तुति हो। ఈనాడు అన్ని జనులు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడండి? आजकल अन्य जाति पूछते हैं प्रभु कहाँ है? ఏమిటి నీ దేవుళ్ళ లక్షణాలు? क्या है तुम्हारे प्रभु के लक्षण बोलते हैं? మా ప్రియుల కంటే మీ ప్రియుని విశేషం ఏంటి? हमारे प्रेमी से तुम्हारे प्रेमी की क्या खासियत? మా చేత ప్రమాణం చేసుకుంటా రండి, మా దగ్గరికి రండి, ఇదిగో మాతో ఉండండి, విశ్వాసం మా చేత ప్రమాణం చేయించుకుంటున్నారు. शपथ दिलाते हो, आ जाओ हमारे साथ रहो, हमारे विश्वास में चलो करके बोलते हैं। ఏంటి నీ ప్రియుల విశేషం? क्या है खासियत? ఇదిగో నా ప్రియుల విశేషం ఏంటంటే मेरे प्रेमी में खासियत है పరిశుద్ధుడు. वो పవిत्र है, పరిశుద్ధుడు, पवित्र है, జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. जन्म पाप नहीं, कर्म पाप नहीं. నా ప్రియుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. मेरे प्रेमी ने मेरे लिए प्राण दिया है, తిరిగి లేచాడు. जी उठा. ఆయనలో లక్షణాలు మీకుండయా? ऐसे लक्षण आपके अंदर हैं? మీరు నమ్ముకున్న దేవుడు కొండయా? आप जिस पर विश्वास करते हो उन प्रभु में है। ఆయన 10,000 మందిలో కూడా పెడితే గుర్తింపదగిన వాడు. 10,000 में रखे तो पहचानने के योग्य है। నా ప్రభు లక్షణాలు నాలో ఉన్నాయి. मेरे प्रभु के लक्षण मुझ में। నన్ను చూడండి, मुझको देखिए, నన్ను చూసి నా ప్రభువుని చూడండి. मुझको देखकर मेरे प्रभु को देखिए। ఈ రోజు వాక్యం బిడ్డలు వారి హృదయాలలో తండ్రి కదిలిపోసుకోవడం సహాయం చేయి. प्रभु ये वचन अपने हृदय में सब लोग छुपा के रख सके, క్రైస్తవుడిగా గుర్తింపుకుంటా సహాయం చేయి. क्रिश्चियन की पहचान रखने वाले बन सके। నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు యేసు ప్రభు నామములో దీవించబడును. आपके दास के द्वारा थोड़ी सी बातें की यीशु मसीह के नाम से आशीष पा सके। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल जैसा बने रहे। आमीन।